వాయిస్ వస్తుందా? जय तेलंगाना, जय तेलंगाना। तेलंगाना जागृति से जन्म बाटा प्रोग्राम लेके तेलंगाना के 33 डिस्ट्रिक्ट्स में हम लोग पूरा यात्रा कर रहे हैं। इस यात्रा में जहां जहां लोगों के जो भी मसाइल है उन मसाइलों को हुकूमत के नजर में लेके आके हुकूमत से डिमांड करके हुकूमत के ऊपर लड़ाई करके लोगों के मसाइल हल करने का कोशिश तेलंगाना जागृति कर रही है। और इसी दौरे पे हम आज राजेंद्र नगर में आए हैं। राजेंद्र नगर में भोपाल नगर में हम यहाँ पे हैं। बहुत दिनों से तकरीबन 40-45 सालों से इनका ये प्रॉब्लम है, इनको पट्टे नहीं मिल रहे, इसीलिए हम लड़ने के लिए आए इनके वास्ते। और यहाँ गवर्नमेंट से सिर्फ इतना ही गुजारिश है, अगर सरकार फॉरेस्ट डिपार्टमेंट को 40 एकर्स का लैंड दे देती है, यहाँ जितने भी लोग 20 एकड़ में कब्जे में हैं इनको पट्टे मिलने का पॉसिबिलिटी है। तो इसी वास्ते इनके तरफ से लड़ने के लिए हम आए हैं। और जो इन्होंने भोपाल नगर वासियों ने हमारा स्वागत किया उनका हम धन्यवाद करते हैं और उनको हम वादा भी करते हैं कि हम इनके वास्ते खड़े होकर लड़ेंगे। तेलुगु నేను చిన్నగున్నా కదా జర కింది కంటే అట్లా థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మొత్తం 33 జిల్లాల్లో పర్యటన చేస్తా ఉన్నాం ఈ 33 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ప్రజల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్నాయో ఎక్కడైతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా ప్రజలకు మరి వారి సమస్య పరిష్కారం కాలేదో అట్లాంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ రాజేందర్ నగర్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది ఇక్కడ మరి దాదాపుగా ఒక 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మేము ఇస్తాం పట్టాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరూ వచ్చిపోయినరు ఏ పార్టీలతో సంబంధం లేకుండా కానీ ఈ పని జరగలేదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్టా ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే బీజేపీ వాళ్ళు వచ్చిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు అందరూ కూడా సమస్య పరిష్కారం కావాలంటారు కానీ సమస్య మాత్రం తీర్తలేదు సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం ఈ భూపాల్ నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ నగరవాసులందరికీ కూడా పట్టాలు సాధిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ।